పాపులు రక్షించిన క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినదిను పూర్ణాంగీకరణకు యోగ్యమైనదని ఖచ్చితంగా తెలియపరచబడ్డది. అంటే ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్న మాట సత్యమైనది కాబట్టి ఆ వాక్యం చూసట్లేదే కనుక అపోస్తులు పౌలు ఖచ్చితంగా తిమోతికి తెలియపోతే అంటున్నాడు, అయ్యా యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులు రక్షించడానికి ఆయన వచ్చారు, అందులో నేను కూడా ప్రధాన పాపుని కాబట్టి నన్ను రక్షించడానికి కూడా యేసుక్రీస్తు వచ్చారు ఈ లోకంలోకి అని ఆయన ఏం చేశాడంటే సాక్ష్యం చెప్తున్నట్లుగా మనం తెలుసుకోవాల్సిన వారి ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి రాకల్లో ప్రేమ యేసుక్రీస్తు ఏం చేశారంటే కనుక ఖచ్చితంగా గమనించి ప్రేమ దేవుని పిల్లారా, మనుషులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు తెలుసా? గమనించండి, యోహాను సువార్తలోని 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూస్తుంటాడు కదా, పాపమును తీసివేయటకు మనుషు కుమారుడు వచ్చాను అని రాయబడి ఉంది. అంటే పాపం అంటే ఈ లోకంలోనికి మనుషులను రక్షించడానికి